నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ జొన్నపిండి లడ్డు. చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ టేస్టీ లడ్డు కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పచ్చి పల్లీలు వేసుకొని ఈ పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. అన్నట్లు అన్నీ కూడా ఒకే కప్పు కానీ గ్లాస్ కానీ గిన్నె కానీ ఒకే కొలతతో మెజర్మెంట్ చేసుకుందాము. అన్నీ కూడా ఇప్పుడు ఈ పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు చాలా డల్గా నీరసంగా ఉంటారు. పెద్దవాళ్ళకే కాదండి, చిన్నవాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా హెల్దీ అనమాట. మనం జనరల్గా జొన్నపిండిని చాలా తక్కువగా తింటాము, అవాయిడ్ చేస్తాం కదా. సో ఇలా జొన్నపిండితో ఇలా లడ్డు ట్రై చేయండి. మన బాడీ కూడా ఉక్కులాగా ఉంటుంది, నీరసం అనేది దర్చారనివ్వదు. ఇప్పుడు ఈ పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకున్నాం కదా, ఇంకొక 2-3 నిమిషాలు ఈ పల్లీల్ని బాగా దూరగా వేయించుకొని చూడండి, పల్లీలు బాగా వేగిపోయాయి. సో ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుని ఈ పల్లీలు ఒక్క 2-3 నిమిషాలు ఉంచేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందాక ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో జొన్నపిండి వేసుకుందాము. ఈ జొన్నపిండి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా జొన్నలు తెచ్చి ఇలా మరక పట్టించుకోవచ్చు. నేనైతే జొన్నపిండి ఇంట్లోనే మరక పట్టించుకున్నానండి, ఇంట్లో తెచ్చుకొని. సో ఇప్పుడు ఈ జొన్నపిండి నేతిలో ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన వస్తుంది. అప్పుడు దాకా ఈ జొన్నపిండిని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది. నీటి తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు శుభ్రంగా ఆరిపోయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీల్ని మిక్సీ జార్లోకి వేసుకొని 2 యాలకులు కూడా వేసుకొని దీన్ని బాగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్న జొన్నపిండి కూడా వేసుకొని తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వేసేసుకొని వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకుందాం చేత్తోని. ఇలా కలిపేసుకున్న తర్వాత పిండి మొత్తం అన్నీ కూడా బాగా ఇలా కలుపుకొని దీన్ని 2 బ్యాచ్లుగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఈ లడ్డు చాలా హెల్దీ అండి. మీరు చేస్తారా లేదో కూడా నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఈ పిండిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుని ఇలా వచ్చిన ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకొని మరొకసారి కూడా ఇలానే మిక్సీ పెట్టుకొని మొత్తం పిండిని కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఇదంతా బాగా కలిసేదాకా కలుపుకోండి. ఇదంతా కూడా పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని మీరు కావాలి అంటే ఈ టైంలో 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేయించేసుకొని పిండిలో కలిపి లడ్డూలాగా చుట్టవచ్చు. ఇంకా హెల్దీ అండి పిల్లలకి. నేనైతే నెయ్యి వేయలేదు, ఇలానే ఈ పిండితోనే ఇలా లడ్డు చేస్తాను. చూడండి చక్కగా లడ్డు వచ్చిందో. ఇలా వచ్చిన లడ్డుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇలానే ఈ పిండితో మొత్తం కూడా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడు తినేవి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీరైనా మీ పిల్లలైనా చాలా హెల్దీగా ఉంటారు, బాడీ కూడా ఉక్కులాగా మారుతుంది. సో చూడండి, ఇట్లా పిండి మొత్తంతో కూడా ఇలానే లడ్డూలు చేసి పక్కన పెట్టేసుకుందాము. సో సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, ఇందులో కూడా లడ్డూలు కూడా ట్రెడిషనల్గా చాలామంది చేస్తారు. ఈసారి ఇలా డిఫరెంట్గా జొన్నపిండితో లడ్డు చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలా అన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్